అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. ఈ 16 గుణాలే శ్రీరాముడిని ఆదర్శవంతుడిగా చేశాయి. అవేంటో తెలుసా? శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయనకు ఉన్న ఈ 16 గుణాలే శ్రీరామచంద్రమూర్తిని సకల గుణాభిరాముడిగా నిలబెట్టాయి. ఆ 16 గుణాలేమిటో తెలుసా? దేవుళ్ళు అవతారాలు ఎత్తి రాక్షసుల్ని సంహరించారు. అయితే శ్రీ మహావిష్ణువు 7వ అవతారం శ్రీరాముడు. మానవుడిగా జన్మించి వారితో పాటు జీవించి అత్యంత సన్నిహితంగా మెలిగాడు. పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. మనిషి ఎదుర్కొనే బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ చవిచూశాడు. ఓసారి నారదుడితో వాల్మీకి మహర్షి నిత్యం సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, చేసిన మేలుని మరవకుండా కృతజ్ఞతాభావంతో ఉండేవాడు ఈ లోకంలో ఎవరున్నారు అని అడిగాట. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నారదుడు చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రమూర్తి. జానకి రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, సకల గుణాభిరాముడు, పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, ఇలా ఒకటేంటి సకల గుణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు. అందుకే ఆయన్ని ఆదర్శప్రాయుడిగా పిలుస్తారు. ధర్మం తప్పని వాడిగా, పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను తన సొంత బిడ్డలుగా పాలిస్తూ రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. తన భార్యని తప్ప పరాయి స్త్రీ నీడ కూడా తన మీద పడనివ్వని ఏకపత్ని వ్రతుడిగా నిలిచాడు. శ్రీరాముడిలోని ఈ 16 సుగుణాలే అతన్ని ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. అవేంటంటే 1 గుణవంతుడు, 2 వీర్యవంతుడు, 3 ధర్మాత్ముడు, 4 కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5 సత్యం పలికేవాడు, 6 దృఢ సంకల్పం కలిగినవాడు, 7 వేదాంతాలు తెలిసినవాడు, 8 అన్ని ప్రాణుల మంచే కోరుకునేవాడు, 9 విద్యావంతుడు, 10 సమర్థుడు, 11 ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించేంత అందమైన ముఖవచ్చస్సు కలిగినవాడు, 12 ధైర్యవంతుడు, 13 క్రోధాన్ని జయించినవాడు, 14 తేజస్సు కలిగినవాడు, 15 ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, 16 అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించగలిగేవాడు. ఈ 16 సుగుణాలే శ్రీరాముడిని ఆదర్శప్రాయుడిగా నిలబెట్టాయి. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన వ్యక్తి శ్రీరాముడు. శ్రీరామ అవతారం దుష్ట శిక్షణ కోసం విష్ణువు మానవ రూపం దాల్చాడు. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ రోజునే శ్రీరామనవమిగా జరుపుకుంటారు. తండ్రి మాటకు విలువిచ్చి 14 సంవత్సరాలు వనవాసం చేసి ఎన్నో కష్టాలు అనుభవించాడు. శ్రీరాముడు ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శవంతమైన భర్తగా పేరు తెచ్చుకున్నాడు. నిజాయితీగా మెలగాలని, మర్యాదగా మాట్లాడాలని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదని, చిరునవ్వుతోనే పనులు చేయాలని, ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ మరవకూడదు. అలాగే ఎవరికైనా మనం సహాయం చేస్తే వారి నుంచి ప్రతిఫలం ఆశించకూడదు అని చెప్పడమే కాదు, ఆచరించి చూపించాడు. తను ఒక దేవుణ్ణి అని ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు. మానవుడిగా అవతరించి మానవుడిగానే తుది శ్వాస విడిచాడు. ధర్మబద్ధమైన జీవితానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు. అందుకే శ్రీరాముడిని అందరూ పురుషోత్తముడని పిలిచారు. సర్వోన్నతమైన ఆదర్శాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. రామనామం ఒక రక్షణ కవచంగా ఉంటుంది. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం పఠించడం వల్ల సకల భయాలు తొలగిపోతాయి. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి
మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.